హాయ్ అండి, వెల్కమ్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బీట్రూట్ క్యారెట్ అని ఫ్రై చేసుకుందాం అనేసి రెడీ చేసుకుంటున్నాను. దీనైతే పీల్ అవుట్ చేసేసినాను. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, దీనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. క్యారెట్ని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని బీట్రూట్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఫ్రై కదా, తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమిటో చూపిస్తాను. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో చూపిస్తాను. దీని ప్రిపరేషన్ వచ్చేసి పొయ్యి అయితే ఆన్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం అంతా గిన్నె హీట్ అయినాక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కొంచెం అటు ఇటు ఫ్రై అయిన ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయినాక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వచ్చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఫ్రై కదా, ఫ్రైకి మంచిగా ఉంటుంది కాబట్టి ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. మెయిన్ కదా మనకు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఒక 2-3 అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 2 కాడలు కరివేపాకు అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై వచ్చేదాకా, ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం ఇది వేగేటప్పుడే లైట్గా మనం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఆనియన్స్ ఒక బ్రౌన్ కలర్ వచ్చినాక నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాం. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అంటే అల్లం పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ బీట్రూట్ వేసుకోవాలి. కట్ చేసుకున్న బీట్రూట్ని ఈ విధంగా వేసుకొని అటు ఇటు వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా పచ్చివాసన ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేదాకా. ఇలా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను కాబట్టి ఒక 1 టీ స్పూన్ దాకా కారం పొడి కూడా వేసుకుంటున్నాను. చిల్లీస్ కూడా వేసాం కాబట్టి లైట్గా 1/2 టీ స్పూనే కారం వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి
కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ దాకా అటు ఇటు కొంచెం ఏమంటారు ఫ్రై అయినాక మూత పెట్టేసుకోవాలి. అటు ఇటు కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను. క్యారెట్ బీట్రూట్ ఆల్మోస్ట్ అయితే 70% మగ్గింది కాబట్టి ఇంకొంచెం మగ్గనికి, అంటే ఆల్రెడీ ఇప్పుడు పచ్చి మసాలాలు వేసినాను కాబట్టి అవి కూడా కొంచెం స్మెల్ పోయేదాకా అటు ఇటు ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేస్తున్నాను. ఈ విధంగా 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి మూత తీసేసి ఒక 1 స్పూన్ దాకా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి, అంటే వేసుకోకుండా కూడా పర్లేదు. ఒక 2 మినిట్స్ దాకా మగ్గనిచ్చి ఆఫ్ చేసుకుంటాను. ఇలా ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అంటే ఫ్రై అన్నమాట, కర్రీ కాదు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.